ఈ టీత్ అనేది పూర్తిగా ఊడొచ్చిందని చాలాసార్లు చూసి ఉంటారు. మిల్క్ టీత్ ఎలాగుంటుందో పర్మనెంట్ టీత్ బాగా మనకి చూసేసరికి తెలుస్తుంది. లెంత్ కానీ విడ్త్ కానీ పెద్దగా. ఆ టీత్ ఊడొచ్చినప్పుడు జనరల్లీ ప్రిజర్వ్ చేసుకో, డోంట్ త్రో ఇట్. ఆ టీత్ని కొద్దిగా క్లీన్ చేసి పడింది కానీ ఏదైనా డస్ట్ కానీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కాటన్తో కానీ స్వాబ్తో కానీ క్లీన్ చేసి జాగ్రత్తగా మనకి ఓన్ సలైవాతో ప్రిజర్వ్ చేస్తే వచ్చు, ఆర్ ప్లెయిన్ సలైన్తో ప్రిజర్వ్ చేస్తే వచ్చు. లేదు ఏం లేదనుకున్నా ఇంట్లో మనకి నార్మల్ మిల్క్ ఉంటుంది, ఆ మిల్క్లో టీత్ని కొద్దిగా సోక్ చేసి డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అవే టీత్ ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఆ ఏదైతే పన్ను ఊడొచ్చిందో పర్మనెంట్ పన్ను ఆ పర్టికులర్ కిడ్కి మళ్ళీ ఆ టీత్ ఇంప్లాంట్ చేసి ఆ పొజిషన్లో రీఫిక్స్ చేస్తాం. రీఫిక్స్ చేసిన తర్వాత కొన్ని స్మాల్ మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ టీత్ మళ్ళీ పొజిషన్లో పెట్టి స్టెబిలైజ్ చేస్తాం. అది చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ ఎక్కడైతే టీత్ ఊడొచ్చిందో చాలా వరకు పాజిటివ్ రిసర్చెస్ ఉన్నాయి దాని గురించి. అంటే మళ్ళీ ఆ టీత్ తీయకుండా, ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఊరిన టీత్ ఫిక్స్ చేసేదానికి రీసెర్చెస్ అవుతున్నాయి కూడా. ఆ పొజిషన్లో పెట్టడం వల్ల న్యాచురల్ లుక్ మళ్ళీ వచ్చేస్తుంది.